అప్పుడు అదృపం జరిగింది. ఒక వ్యాధి వచ్చినప్పుడు దేవుడు తప్ప మనం బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు. ఉన్నాడా? బాగు చేసేవారు ఉన్నాడేమో, బాగు చేసేవారు ఎవరు కూడా లేనే లేదు. ఒక దినములో నీకు అనారోగ్యం వస్తే అందరిని వదిలిపెట్టి వెళ్తారు. మన ప్రభు యేసుక్రీస్తు మొదలు వీడు వదిలిస్తారా? చాలా మంది అనారోగ్యంతో బాధపడుతూ చెప్పలేనప్పుడు డాక్టర్ తీసుకు హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత మేము చెప్పలేము అని చూస్తారు. అప్పుడు మనకి దేవుడు గుర్తు వస్తారు. ఏంటి? దేవుడు తప్ప మనకి ఏ ఆధారం లేదని మనకి జ్ఞాపకం వస్తుంది. ఇలా చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. దేనికి కారణము? దేవుడి కారణం తిరిగిన వాడు ఎన్ని తిరిగిన వాళ్ళని పట్టలేమో కానీ వారికి వ్యాధికి స్వస్థత లేనే ఏమోనా? ఎన్నో తిరిగాను, ఎన్నో దేశాలు, గ్రామాలు, పట్టణాలు తిరిగాను, చివరికి అది నీలోనే నేను కనుగొన్నాను అని ఒక స్త్రీ చెప్పింది. ఏమన్నది? 12 సంవత్సరాలు ఒక వ్యాధితో బాధపడుతున్న స్త్రీని ఏముంటుంది? భయపడుతూ తన అంగిని ముట్టినానే దేవుడు ఏమన్నాడు? భయపడకము, నిన్ను నేను ఆశీర్వదించి స్వస్థపరిచాను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీకు స్వాస్థ్యం లేకుండా నీకు ఎక్కడికి వెళ్ళినా వెళ్తానే. నీ భర్తకు వచ్చిన అనారోగ్యం పోవాలంటే ఒక దిక్కున మోకరించి ప్రార్థన చేసేవారికో దేవుడు నీ భర్తను రక్షిస్తాడు, క్షేమంగా ఆశీర్వదిస్తాడు. ఎటువంటి తెగిలి భర్త దగ్గర రాకుండా వచ్చిన తెగిలి తరము పడతాడు. అంతేగాని కనిపించిన మంత్రాలకల్లా సాగిలి పడ్డావనుకో నీ భర్త ఇంకా అనారోగ్యానికి భార్య పొందడం స్వస్థత వస్తుందా? రాదు. ఏదేస్తా నువ్వెక్కడ నివసించినా ఒకే స్థలంలో నివసించమని దేవుడి వాక్యము సెలవించింది. ఈ ప్రభు యొక్క వాక్య ప్రకారమైన మాటను బట్టి ఆయన కొండ మీద దిగి వచ్చినప్పుడు బహు